మీరు టీ ఫైబర్ అందించిన లింక్ పై క్లిక్ చేస్తే మీకు పార్ట్నర్ స్వయం సేవా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఒక డిస్క్లైమర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా చదివి అంగీకరిస్తున్నాను అనే బటన్ పై క్లిక్ చేయండి. ఓకే చేయగానే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ప్రకారం LMP పేరును నమోదు చేయండి. MIB రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే నమోదు చేయండి. ఈ రంగంలో ఎంత అనుభవం ఉంది అనేది సంవత్సరాల సంఖ్యను నమోదు చేయండి. ప్రస్తుతం అందిస్తున్న సేవలను డ్రాప్ డౌన్ నుంచి ఎంచుకోండి. ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్ను నమోదు చేయండి. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న MSOను డ్రాప్ డౌన్ నుంచి ఎంచుకోండి లేదా ఇతరులు ఎంచుకుని ప్రస్తుత MSO పేరును నమోదు చేయండి. ప్రస్తుత RMSOను నమోదు చేయండి. నిర్ధారణ కోసం మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్ నమోదు చేయండి. జనరేట్ OTP అనే బటన్ పై క్లిక్ చేయండి మరియు మొబైల్కి వచ్చిన OTPని నమోదు చేయండి. వాలిడేట్ OTP పై క్లిక్ చేయండి. ఒక పాపప్ వస్తుంది. ఓకే బటన్ పై క్లిక్ చేయండి. ఈమెయిల్కు వచ్చిన OTPని నమోదు చేసి వాలిడేట్ OTP పై క్లిక్ చేయండి. మరోసారి పాపప్ వస్తుంది. ఓకేని క్లిక్ చేయండి. మీ పిన్ కోడ్ను నమోదు చేయండి. మీ గ్రామాన్ని ఎంపిక చేయండి. మండలం మరియు జిల్లా ఆటోమేటిక్గా వస్తాయి. మొత్తం ఇళ్ల సంఖ్య, ప్రస్తుతమున్న కేబుల్ టీవీ కనెక్షన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు, మీ ప్రాంతంలోని DTH వినియోగదారులు, స్మార్ట్ టీవీ వినియోగదారుల సంఖ్యలను డ్రాప్ డౌన్ల నుంచి ఎంపిక చేయండి. ఇప్పటికే వేసిన ఫైబర్ కేబుల్ పొడవును కిలోమీటర్లలో నమోదు చేయండి. యాడ్ బటన్ పై క్లిక్ చేసి వివరాలను సేవ్ చేయండి. ఏదైనా సమాచారాన్ని మార్చాలనుకుంటే వ్యూ ఎడిట్ పై క్లిక్ చేసి వివరాలను మార్చి అప్డేట్ బటన్ పై క్లిక్ చేయండి. చిరునామాలో సంబంధిత ల్యాండ్ మార్క్లతో సహా అడ్రస్ లైన్ నమోదు చేయండి. పిన్ కోడ్ను నమోదు చేసి ఏరియా లొకాలిటీ, మండల పేరు, జిల్లా పేరు, రాష్ట్రం అనే డ్రాప్ డౌన్లలో ఎంపిక చేయండి. వ్యాపార చిరునామా విభాగంలో మీ వ్యక్తిగత చిరునామా మరియు వ్యాపార చిరునామా ఒకటే అయితే సేమ్ యాజ్ పర్సనల్ అడ్రస్ చెక్ బాక్స్ టిక్ చేయండి. వేరుగా ఉంటే సంబంధిత వివరాలను నమోదు చేయండి. డ్రాప్ డౌన్ నుంచి డాక్యుమెంట్ టైప్ ఎంపిక చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ బటన్ పై క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పై క్లిక్ చేసి డాక్యుమెంట్ను అప్లోడ్ చేయండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈ విధంగా అప్లోడ్ చేయండి. డిస్క్లైమర్ను చదివి చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్కు సంబంధించిన రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోండి లేదా సేవ్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని టీ ఫైబర్ వెబ్సైట్ లాగిన్ పేజ్కి తీసుకువెళ్తుంది. చెక్ స్టేటస్ బటన్ పై క్లిక్ చేస్తే మొబైల్, ఈమెయిల్ నిర్ధారణ పేజ్ వస్తుంది. మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ను నమోదు చేసి జనరేట్ OTP క్లిక్ చేయండి. మొబైల్కు వచ్చిన OTPని నమోదు చేసి వాలిడేట్ OTP క్లిక్ చేయండి. పాపప్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ స్థితిని చూడవచ్చు.